హలో గైస్, ఈరోజైతే చిన్న పనుండి షాపింగ్ అయితే వచ్చాము సిటీలోకి. అది కూడా జగదాంబ అనమాట. అంటే ఎప్పుడు బీచ్ రోడ్లో వెళ్ళడం బాగా అలవాటు అయిపోయింది. అందుకనే బీచ్ రోడ్ అయితే వెళ్ళాము. వైజాగ్లో ఉన్న వాళ్ళకి బీచ్ అంటే ఎమోషన్ అనమాట. నాకైతే బీచ్ చూసి చూసి చాలా బోర్ కొట్టేసింది. రెగ్యులర్గా చూడడం వల్ల ఏమో మరి నాకు తెలీదు. మేమైతే ఇక్కడ సిఎంఆర్కి అయితే వచ్చామన్నమాట. ఎక్కడైనా మోస్ట్లీ సిఎంఆర్నే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే ఏమో చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది సిఎంఆర్. వీడు చూడండి ఎలా హాయ్ చెప్తున్నాడో. నాకు వీడియో తీయు అని చెప్పి కూడా అన్నాడు. ఎప్పుడు అంటాడు అనమాట, అత్త నువ్వు నన్ను వీడియోలో యాడ్ చేయట్లేదు అని చెప్పేసి. వాడు విజయవాడలో ఉంటాడు, నేను వైజాగ్లో ఉంటాను, ఎట్లా యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఛాన్స్ దొరికింది, అందుకనే యాడ్ చేసేసాను వాడిని కూడా. సిఎంఆర్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. మనకి అన్ని రేంజెస్లోని దొరుకుతాయి ఇక్కడ. ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ చూస్తే భలే ముద్దుగా అనిపిస్తాయి. నాకు చాలా ఇష్టం సాఫ్ట్ టాయ్స్ అంటే. ఇంకా దాని కాస్ట్ కూడా అలానే ఉంటుంది. ఏదైనా సరే క్వాలిటీకి తగ్గట్టే కదా కాస్ట్ కూడా ఉంటుంది. నేనైతే దాన్ని బిలీవ్ చేస్తాను. అండ్ మళ్ళీ బీచ్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్కి నార్మల్ రోడ్స్లో వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం దూరం అయినా పర్వాలేదు ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని చెప్పి బీచ్ రోడ్ని అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నాకైతే బీచ్ రోడ్ చూసి 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 చాలా చిరాకు వచ్చేసింది. ఎందుకంటే దిగేదేం ఉండదు, అటు నుంచి అట్లా రావడమే. సరే దిగుదాము అంటే కాళ్ళంతా మట్టిగా అయిపోతూ ఉంటాయి. కాకుండా మా కజిన్ కూడా బీచ్లోనే చనిపోయాడు అనమాట. ఆడుకోవడానికి వెళ్తూ కెరటంతో వచ్చి చనిపోయాడు. అందుకని నాకు బీచ్ అంటే అంత నచ్చదు. అసలు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికీ నచ్చదు ఈ రీజన్ వల్ల. ఇక్కడ సాబుదాన్ పాపెట్స్ అయితే తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము.